హైడ్రా యాక్షన్ కి హై రియాక్షన్ ఎదురైంది. హైదరాబాద్ సున్నం చెరువులో పూరిళ్లు పక్కా ఇళ్లని హైడ్రా కూల్చేసింది. హైడ్రా కూల్చివేతల్ని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. హైడ్రా వర్సెస్ గాంధీ బిగ్ ఫైట్ తో హై డ్రామా నడిచింది. మాధాపూర్ 100 ఫీట్ రోడ్లోని సున్నం చెరువులో FTL బఫర్ జోన్ను నిర్ధారించకుండా కూల్చివేతలు ఎలా చేపడతారంటూ హైడ్రా పనులను నిలిపివేశారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ. 2 సార్లు హైడ్రా కూల్చివేత పనులను నిలిపివేశారు గాంధీ. అయినా తిరిగి హైడ్రా పనులు ప్రారంభించడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బైఠాయింపుతో హైడ్రా పనులు ఆగిపోయాయి. హైడ్రా కూల్చివేతలతో మాధాపూర్ సున్నం చెరువు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా తీరును స్థానికులు తప్పుపట్టారు. సున్నం చెరువు పరిధి 15 ఎకరాలంటున్నారు బాధితులు. అయితే దాని విస్తీర్ణం 32 ఎకరాలంటోంది హైడ్రా. FTL బఫర్ జోన్ పరిధిని నిర్ధారించలేదని స్థానికులు చెబుతుంటే అన్ని నిర్ధారించామంటున్నారు హైడ్రా అధికారులు. ఇక వాటర్ దందాని బూచిగా చూపించి ఇళ్లను కూల్చివేశారని స్థానికులు చెబుతుంటే వాటర్ దందా జరుగుతోందని హైడ్రా చెబుతోంది. FTL బఫర్ జోన్ పరిధిపై మరోసారి సర్వే చేయాలని బాధితులు కోరుతుంటే సర్వే చేశామని హైడ్రా వాదిస్తోంది. సున్నం చెరువు FTL బఫర్ జోన్లకు సంబంధించి హైడ్రా అధికారులు బౌండరీలు మార్చారని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ ఆరోపించారు. యాక్చువల్ బౌండరీలు ఎలా మారుతాయని ఆయన ప్రశ్నించారు. హైడ్రా అధికారుల తీరుపై కమిషనర్ రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు గాంధీ. ఇప్పుడు అధికారులకు తీసుకొచ్చి బౌండరీస్ ఏ రకంగా మిస్ప్లేస్ చేశారు, ఏ రకంగా ఇక్కడ మోసం చేయబడ్డారు, బౌండరీలు ఏ రకంగా మార్చబడ్డాయి అనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా చూపించడం కూడా జరిగింది. ఫెన్సింగ్ ఎక్కడి వరకు ఉందనేది ప్రతి సోదరుడు కూడా ఈ ప్రాంతంలో చెప్తాడు. ఎంతమంది అధికారులు మారినా బౌండరీలు మారవు. ఇవాళ ఈ బౌండరీ ఇక్కడని తెలియకుండా ఆ బౌండరీని ఎలా ఫిక్స్ చేస్తారు అనేది నా క్వశ్చన్. అటు హైడ్రా తమ ఇళ్లను కూల్చివేస్తుంటే ఇటు GHMC అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కూల్చివేసిన 236 ప్లాట్ల విలువ 700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సిఎట్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. అయితే కూల్చివేతలపై అభ్యంతరాలు ఉంటే స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ గట్టిగా అడ్డు తగలడంతో ఈ కూల్చివేతల అంశం ఎటు దారితీస్తుందో చూడాలి.